హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడ ఆషాఢం సార తీసుకెళ్తున్నారండి అమ్మవారికి. చూశారు కదా, చలిమిడి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పువ్వులు, తమలపాకులు, చలి పానకం, పసుపు, కుంకుమ, చీరలు, గాజులు అన్నీ ఇలా రెడీ చేశారండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మేళతాళాలతో అమ్మవారి గుడికి బయలుదేరుతామండి. అందరూ ప్రతి ఇంట్లోంచి ఆడపడుచుల్ని పిలిచారండి. అందరూ వచ్చారు. అందరూ తలా ఒకటి ప్లేట్ పట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తారండి. బయలుదేరుతున్నారండి అమ్మవారి దగ్గరికి. గౌరమ్మని చేసుకొని అలా తల మీద పెట్టుకొని బయలుదేరుతున్నారండి గుడికి మేళతాళాలతో. అందరూ పనిచేసుకున్నారండి. తలా ఒక ప్లేట్ పువ్వులు, గాజులు అందరూ తీసుకున్నారండి. పసుపు, కుంకుమ అన్నీ పట్టుకున్నారు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చారండి. ఆల్మోస్ట్ చూశారు కదా, అందరూ ఉన్నారండి. నాకు చూసారా, లడ్డూ బాక్స్ ఇచ్చారండి. చాలా వెయిట్ ఉంది, నేను మొయ్యలేకపోయాను. ఇంకా అది మా నాన్నగారికి ఇచ్చి కొబ్బరికాయల కవర్ తీసుకున్నాను అన్నమాట. ఊరంతా పండగ వాతావరణంలా ఉందండి. అసలు చాలా 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 సందడిగా ఉంది. చూశారు కదా, పెళ్ళి తర్వాత ప్రతి ఆడపిల్లకి ఎలా అయితే సారె తీసుకెళ్తారో అలా తీసుకెళ్తున్నారండి. అదిగోండి, పానకం బిందె, అరటిగెల ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారండి. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు, ఆడపడుచులు అందరూ, కోడళ్ళు అందరూ వచ్చారండి. అందరూ చాలా సంతోషంగా తమ ఆడపిల్లకి ఎలా అయితే సారీ పంపిస్తామో తమ ఇంట్లో ఆడపిల్లకి అలానే తీసుకెళ్తున్నారండి. చాలా చిన్న పల్లెటూరు అండి, కానీ అందరూ భలే ఒక కమ్యూనిటీగా ఉండి అందరూ ప్రతి పని పంచుకొని చేసుకుంటారండి. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు అందరూ చాలా కలివిడిగా ఉంటారండి. వచ్చేసామండి గుడి దగ్గరికి. గుడి పక్కన ఒక చెరువు ఉంటుందండి. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇంత ప్లజెంట్ అయిన వాతావరణం మనకి సిటీస్లో కనిపించదు కదా. చాలా చాలా చల్లగా ఉంది. వచ్చారండి గుడి దగ్గరికి వచ్చారు. లోపలికి వెళ్తున్నారనమాట. అన్నీ తీసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రదక్షిణ చేసిన తర్వాత అన్నీ అమ్మవారి ముందు అలా పెడతారనమాట. ఇక్కడ పాలు పొంగల్ కూడా చేస్తున్నారండి. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అందరికీ ప్రసాదంగా ఇస్తారనమాట. అదిగోండి, మా పెద్దమ్మ అవుతారనమాట. తనకి అమ్మవారు ఒంటి మీదకి వచ్చారనమాట. అంటే పూనకం అంటారు. అలా అమ్మవారు సంతోషంగా ఉన్నా, తనకి ఏదైనా తక్కువైనా, ఏదైనా కావాలన్నా అలా వచ్చి చెప్తారని ఒక నమ్మకం అండి అది.
తనైతే హ్యాపీగా ఉన్నాను అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారన్నమాట. అందరూ అమ్మవారిని చూడాలని బయట అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. లోపల ప్లేస్ లేదు. వాళ్ళు వస్తే కానీ వీళ్ళు వెళ్ళడానికి లేదనమాట. చూసారు కదా, అందరూ వచ్చారండి, అందరూ అటెండ్ అయ్యారు. ఇలా అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది నేను కూడా ఇలా వచ్చినందుకు. చూసారు కదా, అమ్మవారు కనిపిస్తున్నారు కదండి. నిమ్మకాయలు దండ కూడా వేశారు. తెచ్చిన వాటితో అమ్మవారిని అలంకరించారు. ఓకే అండి, ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా గడిచిపోయింది ఈరోజు. ఇలాగే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఇలానే నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.